ఒక పాయింట్ చెప్పారు. వ్యాస మహాముని ద్వైతవనానికి వస్తారు, వచ్చి ఇంక పాండవులని మీరు ఈ ప్లేస్ వెకేట్ చేయాలి, మీరు మళ్ళీ కామ్యక వనానికి వెళ్ళండి, ఎందుకంటే ఇక్కడ ఎకాలజీ అంతా డిస్టర్బ్ అవుతుంది అని చెప్పారు కదా. స్వయం నారాయణుడైన వ్యక్తి ఇంకా మీరు ద్వైతవనంలో ఉండద్దు, ఎందుకంటే ఈ 13 సంవత్సరాలుగా మీరు ఈ వనంలో ఉండి ఇక్కడున్న ఆకులు అలములు ఈ కందమూల ఫలాలన్నీ తినేయగా ఎకాలజీ డిస్బ్యాలెన్స్ అయిపోయింది. కొంతకాలం ఈ ఎన్విరాన్మెంట్ని మళ్ళీ మీరు స్పృశించకూడదు, టచ్ చేయకూడదు, దాన్ని రిజువినేట్ అవ్వడానికి మీరు టైం ఇవ్వండి అంటున్నాడు. మనందరం ఒక టీమ్గా, కేసీ టాక్స్ టీమ్ మనందరం కలిసి ఒక మూమెంట్ని స్టార్ట్ చేద్దాం. మీ అందరూ ఒక మొక్క నాటేసి ఒక ఫోటో దిగేసి ట్యాగ్ చేయండి కేసీ టాక్స్ తెలుగుని అండ్ నా పర్సనల్ ఐడిని. డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ డీటెయిల్స్ ఇస్తారు. దీన్ని మనం ఆ మహాభారతాన్ని అండ్ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని తలుచుకుంటూ ఈ మూమెంట్ స్టార్ట్ చేస్తే ఇది చాలా గొప్ప పని